సినిమా పేరుతో సనోజ్ మిశ్రా తనను అసభ్యంగా తాకాడని, వేధించాడని ఇటీవల మోనాలిసా తీవ్ర ఆరోపణలు చేసింది. మీడియా ముందర ఏడుస్తూ తాను అనుభవించిన బాధను వివరించింది. ఈ క్రమంలోనే మోనాలిసా ఆరోపణలపై తాజాగా సనోజ్ మిశ్రా రియాక్ట్ అయ్యాడు. తానేం తప్పు చేయలేదని చెప్పాడు. బదులుగా మోనాలిసాపై పరువు నష్టం దావా వేస్తానన్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసాను మొదట ఇంటికెళ్లి మరీ తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు సనోజ్ మిశ్రా. ఆమెకు యాక్టింగ్లో శిక్షణ ఇచ్చి తాను తీస్తున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో మెయిన్ లీడ్గా పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలోనే మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే మోనాలిసా ప్రేమ వివాహాన్ని లవ్ జిహాద్ అంటూ సనోజ్ మిశ్రా ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలపై రియాక్ట్ అయిన మోనాలిసా సనోజ్ మిశ్రా షూటింగ్ పేరుతో తనను వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే మోనాలిసా తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని సనోజ్ మిశ్రా అన్నాడు. ఆమె కుటుంబంలోనే దాదాపు 7-8 మంది ఇప్పటికీ ఉజ్జయినిలోని తన ఇంట్లోనే నివసిస్తున్నారంటూ చెప్పాడు. తాను ఆమె పెళ్లి చెల్లదని చెప్పినందుకే మోనాలిసా తనపై ఆరోపణలు చేస్తుందని అన్నాడు సనోజ్ మిశ్రా. అంతేకాదు, ఇన్ని రోజులు తాను కష్టపడి మోనాలిసాకు డైలాగ్స్ చెప్పడం, నటించడం, కథను అర్థం చేసుకోవడం, నవ్వడం, ఏడవడం వంటివి నేర్పించా అన్నాడు. ఆ టైంలో ఎలాంటి సమస్యలు రాలేదని, కానీ ఇప్పుడు మాత్రం తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందన్నాడు. ఒకవేళ మోనాలిసాను తాను వేధించి ఉంటే అప్పుడే తన కుటుంబానికి ఫిర్యాదు చేసి ఉండాలి కదా అంటున్నాడు. తాను ఫర్మాన్ ఖాన్తో మోనాలిసా పెళ్లి చెల్లదని చెప్పినందుకే మీడియా ముందుకొచ్చి తనపై నిందలేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తాడు సనోజ్ మిశ్రా. ఇక మోనాలిసాపై తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నాడు సనోజ్ మిశ్రా. త్వరలోనే తనపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పుకొచ్చారు. 1-2 రోజుల్లో పరువు నష్టం దావా వేస్తానని, ఒకవేళ ఆమె చెప్పేది నిజమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునని అన్నారు. ఇకపై సినిమా నిర్మాణం జరగదని తేల్చి చెప్పాడు. ఎందుకంటే ఆమె దాని గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఈయన.